బేసిక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద మ్యాటర్ అంటే ఏంటి, మాలిక్యూల్ అంటే ఏంటి, ఆటమ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ గురించి తెలుసుకున్న తర్వాత మెటీరియల్స్ మనం క్లాసిఫై చేసుకున్నాం కదా అకార్డింగ్ టు ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అనేసి. అయితే మెయిన్ మనం కొన్ని బేసిక్స్ డెఫినేషన్స్ అనేవి మనం తెలుసుకుంటాం. ఆ బేసిక్ డెఫినేషన్ లో ఫస్ట్ మనకి వచ్చిన డెఫినేషన్ ఏంటి అని అంటే మెయిన్ మనకి వాట్ ఈస్ మీన్ బై కరెంట్. వాట్ ఈస్ మీన్ బై కరెంట్? కరెంట్ అంటే మనం ఎలా డిఫైన్ చేస్తామని అంటే ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ నోన్ యాజ్ ద కరెంట్ అంట. సో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్. ఓకే, అయితే ద సింబాలిక్ రిప్రజెంటేషన్ కరెంట్ కి మనకి I ఈక్వల్ టు ఓకే I ఈక్వల్ టు Q బై T. ఓకే, చార్జ్ బై టైమ్. ఓకే, యూనిట్స్ కి వచ్చేసరికి వాట్ ఇస్ ద యూనిట్స్ ఆఫ్ ద కరెంట్? కూలుంబ్ పర్ సెకండ్. సింపుల్ గా మనకి మనం యాంపియర్ ఎలా మనం రిప్రజెంట్ చేస్తున్నాం, యాంపియర్ కింద మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, ద టోటల్ నంబర్ ఆఫ్ చార్జ్ ఇన్ ఏ ఎనీ కండక్టర్ దట్ ఈక్వల్ టు n ఇంటూ ఎలక్ట్రాన్ charge of the each electron, okay, divided by time and represent చేస్తామమ్మా. This is the current. Next one is the next definition మనం electric potential. electric potential అనేది మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే the ability of a charged body to do work. Okay, suppose the ability of a charged body to do work. ఓకే, దాన్ని ఏమంటాం మనం? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని అంటాం. జనరల్ గా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మనకి సింబాలిక్ రిప్రజెంటేషన్ V తో రిప్రజెంట్ చేస్తున్నాం. V ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. V ఈక్వల్ టు వర్క్ డన్ బై టైమ్. సో యూనిట్స్ మనం చూసుకుంటే ఓకే, వర్క్ డన్ కి యూనిట్స్ ఏంటమ్మా? జౌల్స్ పర్ సెకండ్ ఆర్ ఓల్స్. మనకి ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం మనం? ఓల్స్ లో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్. నెక్స్ట్ డెఫినేషన్ ఇస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి డెఫినేషన్ అనేది మనకి ద electric potential difference between two points in a electrical circuit. మనం పొటెన్షియల్ డిఫరెన్స్ కింద మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సేమ్ అలానే ద ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ చార్జ్డ్ బాడీస్ కూడా మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ కింద మనం రిప్రజెంట్ చేస్తున్నాం. దీనికి కూడా మనకి యూనిట్స్ అనేవి మనకి సింబల్ అనేది మనకి V తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. యూనిట్స్ వచ్చేసరికి మనకి వోల్ట్స్ అమ్మ. సో అలానే నెక్స్ట్ వన్ ఇస్ ద EMF. EMF ఇస్ ద electromotive force. Okay, electromotive force అంటే the force is required to drive the charge in a conductor is known as the EMF. Okay, force required to drive a charge in a conductor is known as the EMF. దాన్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. జనరల్ గా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది మోర్ దాన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ కన్నా మోర్ దాన్ ద ఆల్వేస్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది మోర్ దాన్ ద గ్రేటర్ దాన్ ద వోల్టేజ్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ మనకి సింబాలిక్ గా ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఈతో మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. జనరల్ గా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ వోల్టేజ్ డ్రాప్ కి ఈక్వల్ గా ఉంటుంది. యూనిట్స్ కూడా మనకి ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? ఈఎంఎఫ్ కూడా యూనిట్స్ అనేవి మనకి వోల్ట్స్ అమ్మా. ఈఎంఎఫ్ కూడా మనకి యూనిట్స్
volts. This is the basic definition. Okay, basic definitions అనేవి what is mean by current, ఎలక్ట్రిక్ పొటెన్షియల్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ బేసిక్ డెఫినేషన్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే మనం ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ విచ్ కెన్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ఏ కండక్టర్. అయితే రెసిస్టెన్స్ సింబల్ దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ సింబల్. ఓకే, యూనిట్స్ ఓమ్స్. యూనిట్స్ ఇస్ ద ఓమ్స్. అయితే జనరల్ గా మనకి రెసిస్టర్ అనగానే మనకి ఫిక్స్డ్ రెసిస్టెన్స్ ఉంటుంది, సేమ్ అలానే మనకి వేరియబుల్ రెసిస్టెన్స్ ఉంటాయమ్మా. ఫిక్స్డ్ రెసిస్టెన్స్ అంటే మనకి రెసిస్టెన్స్ వాల్యూ అంటే మనం చేంజ్ చేసుకోలేము, కానీ వేరియబుల్ రెసిస్టర్ లో అయితే మనకి రెసిస్టెన్స్ వాల్యూస్ అనే మనం వ్యారీ చేసుకుంటాం. సేమ్ అలానే మనకి రెసిస్టెన్స్ వాల్యూస్ బట్టి ఓకే మనకి రెసిస్టెన్స్ మనకి 3 టైప్స్ లో మనకి క్లాసిఫై చేసుకున్నాం. అందులో మనకి లో రెసిస్టర్స్ 1 ohm. ద రెసిస్టర్ వాల్యూ లెస్ దాన్ ద 1 ohm కన్నా తక్కువ ఉన్నటువంటి రెసిస్టెన్స్ మనం లో రెసిస్టెన్స్ అంటాం. సేమ్ అలానే మనకి మీడియం రెసిస్టర్ 1 ohm to 100 kilo ohm ఉన్నటువంటి రెసిస్టెన్స్ అన్నింటిని మనం మీడియం రెసిస్టెన్స్ అంటాం. సేమ్ అలానే హై రెసిస్టర్స్ 100 kilo ohm కన్నా ఎక్కువ, మోర్ దాన్ 100 kilo ohm ఉన్నటువంటి రెసిస్టర్ వాల్యూస్ ని మనం ఏమంటామంటే హై రెసిస్టర్స్ అంటాం. అయితే రెసిస్టర్స్ ని మనకి ఫార్ములా మనకి డిఫైన్ చేసుకోవాలనుకుంటే అకార్డింగ్ టు ద లా ఆఫ్ రెసిస్టెన్స్ మనం తీసుకుంటే, సపోజ్ ఒక కండక్టర్ మనం తీసుకుంటే దిస్ ఈస్ ద వన్ కండక్టర్ లెంత్ ఏంటి అంటే అమ్మా మనకి ఎల్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఎల్ అనేది మనకి లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఏరియా అనేది మనకి ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్ ఏ. సో కండక్టర్ రెసిస్టెన్స్ అనేది మనకి ఆర్ అమ్మా. దిస్ ఈస్ ద ఆర్. ఓకే, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అకార్డింగ్ టు law of resistance, the resistance is directly proportional to the length of the conductor. Same alone resistance is inversely proportional to the area of the cross section of the conductor ki inversely proportional ga untundi. Same the resistance of the conductor is depends on nature of material. Okay, same the resistance of the conductor is depends upon the operating temperature. So the resistance is directly proportional to the L by A. Some proportional మనం eliminate చేయాలి కాబట్టి R equal to rho L by A. This is the resistance formula. R equal to rho L by A. అయితే మెయిన్ మనకి R equal to rho L by A. L is the length of the conductor, A అనేది area of the cross section of the conductor, rho అనేది మనకి resistivity. Rho is resistivity. దీన్ని ఏమంటామంటే రెసిస్టివిటీ అని అంటాం, లేదు అనుకుంటే మనకి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని కూడా అంటాం. అయితే ప్రాబ్లమ్స్ మనకి అడిగేటప్పుడు సమ్స్ లో మనకి సింపుల్ గా మనకి ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఇచ్చేస్తాడమ్మా, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్ ఇచ్చేస్తాడు, రెసిస్టివిటీ ఆఫ్ ద కండక్టర్ ఇచ్చేస్తాడు, వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ మనకి ఫైండ్ చేయమంటాడు. అదే ప్రాబ్లమ్స్ లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ లో మనకి రెసిస్టెన్స్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఇస్తాడు. సేమ్ అలానే రేడియస్ ఆఫ్ ద కండక్టర్ ఇచ్చాడు అనుకోండి, మనకి అప్పుడు ఏరియా అనేది ఏమవుతుందంటే ఏరియా ఈక్వల్ పై ఆర్ స్క్వేర్ అవుతుంది. అదే డయామీటర్ ఆఫ్ ద కండక్టర్ ఇచ్చాడు అనుకోండి, ఏరియా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి పై డి స్క్వేర్ బై 4 వేసుకుని మనం సమ్స్ అనేవి మనం సాల్వ్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ ఫార్ములా. అయితే మనకి వాట్ ఈస్ మీన్ బై రెసిస్టివిటీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద రెసిస్టివిటీ. ఓకే,
rho is the resistivity. Okay, రెసిస్టివిటీ సింబల్ మనకి రోతో రిప్రజెంట్ చేస్తాం. ద రెసిస్టివిటీని మనం ఎలా డిఫైన్ చేస్తాం అని అంటే, సో సపోజ్ మనకి లెంత్ ఆఫ్ ద కండక్టర్ అనేది మనకి 1 మీటర్. సేమ్ అలానే ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్ అనేది 1 మీటర్ స్క్వేర్ అయి ఉంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి, సపోజ్ లెంత్ అనేది మనకి లెంత్ ఈజ్ ద 1 మీటర్, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అనేది మనకి 1 మీటర్ అయితే ద రెసిస్టెన్స్ ఈక్వల్ R equal to rho L by A. Suppose length of the conductor is the 1 meter, area of the cross section of the is 1 meter. So resistance is the resistivity. So మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, the resistance offered by the conductor of a 1 meter length and unit cross section of the material is known as the resistivity. అయితే మనకి రెసిస్టివిటీకి యూనిట్స్ మనం రిప్రజెంట్ చేస్తే యూనిట్స్ మనకి rho equal to R into A by L. What is the resistance of the units? Ohms. Area ki entamo manaki meter square, length ki entamo manaki meter. So meter cancel avuthayi, em avutunnamo manaki ohm meter. The units of the resistivity is the ohm meter. Okay, tarvata manaki రెసిస్టివిటీని మనం డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది నెక్స్ట్ డెఫినిషన్ కండక్టెన్స్. కండక్టెన్స్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ మనం ఏమంటాం అమ్మా, కండక్టెన్స్ అంట. కండక్టెన్స్ మనకి G equal to 1 by R. అయితే 1 by R రెసిస్టెన్స్ అంటే ఏంటమ్మా మనకి rho L by A. సో A by rho into L. దీన్ని 1 by rho ని మనం ఎలా రాసుకుంటాం అంటే మనకి సిగ్మా A into L. ఓకే, దట్ ఈస్ ద కండక్టెన్స్ కి ఫార్ములా. ఓకే, యూనిట్స్ కి వచ్చేసరికి మనకి కండక్టెన్స్ కి యూనిట్స్ ఆల్రెడీ రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటమ్మా ఓం కదా. సో రివర్స్ ఆఫ్ ద ఓం ఏమవుతుంది మనకి ఏమవుతుందమ్మా మనకి మో అనేది మనకి సింబల్ ఆఫ్ ద మనకి కండక్టెన్స్ కి యూనిట్స్. ఓకే, దాని తర్వాత మనకి సిగ్మా ఉంది కదా. సిగ్మా అంటే ఏంటి అంటే మనకి కండక్టివిటీ. సిగ్మా అనేది ఏంటమ్మా మనకి కండక్టివిటీ ఆర్ స్పెసిఫిక్ కండక్టెన్స్. సిగ్మా అని రిప్రజెంట్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద కండక్టివిటీ ఆర్ స్పెసిఫిక్ కండక్టెన్స్? రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీని మనం ఏమంటామమ్మా మనకి స్పెసిఫిక్ కండక్టెన్స్ అన్న. సిగ్మా ఈక్వల్ టు 1 by rho. ఓకే, యూనిట్స్ కి వచ్చేసరికి మనకి ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అని అంటే మనకి 1 by రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంటమ్మా ఓం మీటర్. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం మో పర్ మీటర్. ఆర్ ఏమంటామమ్మా సిమెన్స్ పర్ మీటర్ అని కూడా అంటాం. దీనికి కండక్టివిటీ ఆర్ స్పెసిఫిక్ కండక్టెన్స్ కి యూనిట్స్ అమ్మా. ఓకే, ఆల్రెడీ మనం బేసిక్ డెఫినిషన్స్ అనేవి మనకి తెలుసుకున్న తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్. అయితే రెసిస్టెన్స్ అనేది మనకి టెంపరేచర్ బట్టి మెటీరియల్ లో మనకి చేంజ్ అవుతూ ఉంటుందండి. అలా మనకి మెటీరియల్స్ మనం క్లాసిఫై చేసుకున్నాం. కండక్టర్స్ అని, సెమీ కండక్టర్స్ అని, ఇన్సులేటర్స్ అనేసి, అలాయ్స్ అనేసి, ఎలక్ట్రోలైట్స్ అనేసి మనకి ఉంటాయి. సో మెటీరియల్ కి మనకి టెంపరేచర్ బట్టి మన రెసిస్టెన్స్ అనేది మనకి చేంజ్ అవుతుంది. సపోజ్ మనం కండక్టర్స్ తీసుకుంటే, ఓకే, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్స్ అనేది మనకి when the టెంపరేచర్ అనేది మనకి ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే, సో కండక్టర్స్ లో when the temperature is increases రెసిస్టెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ అలానే మనకి సెమీ కండక్టర్స్ లో కూడా మనకి తీసుకుంటే when the temperature is increases రెసిస్టెన్స్ is decreases. రెసిస్టెన్స్ అనేది ఏమవుతుందమ్మా, టెంపరేచర్ అనేది మనకి ఇంక్రీజ్ చేస్తూ ఉంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది సెమీ కండక్టర్స్ లో. సేమ్ అలానే మనకి ఇన్సులేటర్స్ లో కూడా మనకి when the temperature is increases రెసిస్టెన్స్ అనేది మనకి డిక్రీజ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ అలాయ్స్ తీసుకుంటే మనకి
అలాయ్స్ లో వెన్ ద టెంపరేచర్ అనేది మనకి ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అనేది మనకి వెరీ 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 స్మాల్ ఇంక్రీజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. నెగ్లిజిబుల్ జనరల్గా ఇంక్రీజ్ అయినది మన రెసిస్టెన్స్ మనం ఏం చేస్తున్నాం అంటే మనకి నెగ్లిజిబుల్ లో మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఎలక్ట్రోలైట్స్ లో కూడా మనకి ఎలక్ట్రోలైట్స్ కూడా వెన్ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుందంటే వెరీ 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 స్మాల్ వాల్యూ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. ఇందులో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే నెగ్లిజిబుల్ అనేది మనం కన్సిడర్ చేస్తున్నాం ఒక సర్టెన్ రేంజ్ తర్వాత. అయితే మనకి కండక్టర్స్ అనగానే మన టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే మనకి ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయమ్మా, మనకి కాపర్ అండ్ అల్యూమినియం వస్తుంది. సెమీ కండక్టర్స్ లో మనకి ఏమొస్తున్నాయి, మనకి జెర్మేనియం అండ్ సిలికాన్. సేమ్ అలానే మనకి ఇన్సులేటర్స్ లోకి వచ్చేసరికి మనకి ప్లాస్టిక్, ఓకే, రబ్బర్ అనేది మనకి. ఓకే, అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వీటిలో రెసిస్టెన్స్ అనే వాల్యూ మనకి డిక్రీజ్ అవుతుంది. సేమ్ అలానే అలాస్ అనగానే మనకి ఏమొస్తున్నాయి అంటే మనకి మాంగనీన్ అండ్ కాన్స్టంటన్ ఇవి మనకి వస్తాయమ్మా. ఓకే, దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్. ఓకే.